గద్దర్ గద్దర్ పేరు తెలియని వారు దేశంలోనే తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన గజ్జె కడితే గద్దర్ గద్దర్ అంటేనే ఒక ప్రజా గాయకుడు అనేది గుర్తుకొస్తుంది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు, ఒక ప్రముఖ తెలుగు ప్రజా గాయకుడు, కవి, ఉద్యమకారుడు, సామాజికర్త. ఆయన 1949 జనవరి 31 తేదీన మేడ్చల్ జిల్లా తూప్రాన్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జన్మించారు. గద్దర్ అనేది ఆయన స్వీకరించిన ముద్దు పేరు. అది ప్రజల హక్కుల కోసం పాట పాడిన తన కవితా ప్రస్థానానికి ప్రతీకగా నిలిచింది. ప్రజా ఉద్యమంలో పాల్గొనడం. గద్దర్ 1970లో నక్సలైట్ ఉద్యమం ప్రభావితంతో ప్రేరణ పొందారు. ఆయన తన గీతాల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లారు. జననాట్య మండలి స్థాపన. 1972లో గద్దర్ జననాట్య మండలి అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సామాజిక సమస్యలపై తన గీతాలతో ప్రజలలో చైతన్యం కలిగించారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ అనే పాట పాడి తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారు గద్దర్. ఆయన పాటలు ప్రజల్లో విశేషమైన చైతన్యాన్ని తీసుకువచ్చాయి. సాహిత్య కవితా ప్రస్థానం. గద్దర్ రచించిన పాటలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచాయి. పోరాటం, మేము, ముహూర్తం లాంటి పాటలు విప్లవాత్మకంగా మారాయి. ప్రజల అభిమాన నేత గద్దర్ ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందారు. ఆయన పాటలు, ప్రసంగాలు సామాన్యుల హృదయాలను సృష్టించాయి. గద్దర్ ప్రత్యేకత. గద్దర్ తన పాటలను తెలుగులోనే కాకుండా ప్రజల సొంత భాషలో పాడేవారు. తద్వారా ఆయన గీతాలు ప్రజల జీవితాలకు మరింతగా దగ్గరగా కనిపించేవి. ఆయన కొంగును, కర్రను వేదికలపై తన ప్రతీకలుగా ఉపయోగించేవారు. గద్దర్ 2023 ఆగస్టు 6వ తేదీన అనారోగ్య సమస్యతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మరణం ప్రజల హృదయాల్లో లోతైన విషాదాన్ని మిగిల్చింది. గద్దర్ను ప్రజా ఉద్యమాలు, సామాజిక పోరాటాల్లో చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు. ఆయన రచనలు, పాటలు ప్రజల హక్కుల పోరాటంలో కీలక పాత్ర పోషించాయి.